ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎవరైతే అబ్రాడ్‌లో ఉంటారో వాళ్ళ కోసం. ప్లస్ మళ్ళీ ఇంకా ఎవరైనా గాని కొత్తగా అబ్రాడ్ వెళ్తుర్రు అంటే వాళ్ళ కోసం గూడా. ఫస్ట్ స్టోరీ చెప్తా అబ్బా! అసలు యాక్చువల్లీ ఏమైంది అనంటే ఒకసారి నా మొబైల్ నంబర్ పోయింది. సిమ్ కార్డ్ పోయింది. సిమ్ కార్డ్ పోతే సేమ్ అదే మొబైల్ నంబర్ తోటి మళ్ళీ ఇంకో సిమ్ తీసుకుందాం అని చెప్పి జియో స్టోర్‌కి పోయినా. పోయిన తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడుతున్నా. ఇట్లా నాకు నంబర్ కావాలి అది అని చెప్పేసేసి. మాట్లాడుతుంటే ఆయనతో ఒక అమ్మొచ్చిందన్నట్టు. ముసలామె అన్నట్టు ఒక 50 ఏళ్ళు దాకా ఉంటాయి. ఆ అమ్మొచ్చి సేల్స్ ఎగ్జిక్యూటివ్ తోటి చెప్తుందన్నట్టు. బాబు ఇట్లా మాకు నా సిమ్ కార్డ్ ఒకటున్నది మాది. అది పోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు అదే నంబర్ తోటి మళ్ళీ మాకు కొత్త సిమ్ కావాలని చెప్పేసి ఆ అమ్మ కూడా సేమ్ అదే చెప్తుంది. చెప్తుంటే ఆయనతో పిల్లగాడు అడిగిండన్నట్టు. "ఎన్ని రోజులైతుందమ్మా సిమ్ వాడక" అని చెప్పేసనంటే, "ఒక ఏడాది అయితుంది బాబు వాడక" అని చెప్పేసి అంటే, "అమ్మ ఇప్పుడు రాదు మీకు. ఎందుకంటే 4 నెలలు దాటింది అనంటే సిమ్ కార్డ్‌లు వేరేటోళ్ళకి వెళ్ళిపోతాయి అవి. కాబట్టి ఇప్పుడు వచ్చుడు కష్టం మీ పేరు మీద" అని చెప్పేసి అన్నాడన్నట్టు. అనంగానే ఆయనతో ఈ అమ్మ ఏమని చెప్పింది, "లేదు బాబు ఇప్పుడు ఆ సిమ్ కార్డు మా బిడ్డ పేరు మీద ఉండే. మా బిడ్డ వాడేది ఇండియాలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె అబ్రాడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మొబైల్ నంబర్ ఎవరైతే ఉన్నదో ఆ మొబైల్ నంబర్ పోయి వేరేటోళ్ళకి వచ్చేసిందది. ఇప్పుడు మళ్ళా మాకు ఆ నంబర్ మాది గావాలని" చెప్పేసి అడిగిందన్నట్టు. అడిగితే ఆ పర్సన్ ఏమన్నాడంటే, "ఇక కస్టమర్‌కి వేరేటోళ్ళకి పోయింది అంటే మేము ఏం చేయలేమమ్మా అది. ఇక మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారా లేకపోతే ఎట్లా చేస్తారు దాన్ని ఎవరు ఏం చేయలేరు" అని చెప్పి అన్నాడన్నట్టు. అనేసరికి ఆ అమ్మ బాధతోటి ఓపెన్ అయ్యి ఏమని చెప్పింది అంటే, "ఏం లేదు బాబు మా అమ్మాయి ఇండియాలో ఉన్నప్పుడు సేమ్ అదే మొబైల్ నంబర్ తోటి అన్ని సోషల్ మీడియాను, మెయిల్ అకౌంట్స్ కూడా అదే యూజర్ ఐడీ ఉండేది మొబైల్ నంబరే. ఇప్పుడు ఎవరికైతే ఆ మొబైల్ నంబర్ అసైన్ అయిందో, ఆ వ్యక్తి సేమ్ మళ్ళా అదే మొబైల్ నంబర్ తోటి ఇవన్నీ యాక్సెస్ అయ్యి, మళ్ళా వాటి అన్నిట్లకి లాగిన్ అయ్యి, వేరేటోళ్ళకి అందరికి గూడా ఇట్లా ఫోటోలు పంపించుకుంటా, వీడియోలు పంపించుకుంటా పైసలు అడుగుతుండు" అని చెప్పేసేసి ఆ అమ్మ చెప్పిందన్నట్టు. చెప్పంగానే మాకు ఒకటేసారి భయం లెక్క అనిపించి అడిగినాం ఇగ. "అమ్మ మరి సైబర్ క్రైమ్ వోళ్ళకి మీరు చెప్పకపోయారు? వాళ్ళే సాల్వ్ చేస్తారు ఇది. లేకపోతే పోలీసోళ్ళకన్నా చెప్పండి. ఇక్కడికొస్తే మీకేమి ఉంటది? మీకే ఇబ్బంది అయితది అమ్మ" అని చెప్పంటే, చెప్పినాం బాబు కంప్లెయింట్ ఇచ్చినాం సైబర్ క్రైమ్ వోళ్ళకి వాళ్ళు గూడా ఇయ్యమని చెప్పి అన్నారు. మేము గూడా పోలీసోళ్ళతోటి మాట్లాడిపిస్తే అక్కడ అడిగిర్రు అక్కడ వాళ్ళని మొబైల్ నంబర్ కనుక్కున్నారు. అది వేరే ఊర్లో ఒక పిల్లగాడంట రేపొస్తాడని చెప్పేసి అన్నాడన్నట్టు. అనేసరికి "ఇంకేమున్నది అయిపోతాయా అమ్మ" అంటే, "లేదు ఆయనే వీడియోలు ఇంకా పంపిస్తున్నాడు అమ్మ బాబు" అని చెప్పేసి అన్నదన్నట్టు. అనేసరికి ఆయనతో అసలు ఏమైంది అనంటే అప్పుడు ఆమె చెప్పిందన్నట్టు. అసలు ఎవరైతే ఇప్పుడు ఆ మొబైల్ నంబర్ అసైన్ అయిందో ఆయన ముసలాయనే. ఆయనకు మొబైల్ వాడడం రాదు. ఆళ్ళ మనవడుంటాడు గదా! ఆ మనవడు ఈ నంబర్ తోటి వేరే అకౌంట్స్ అన్నిటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లా, జీమెయిల్ ఏమన్నా లాగిన్ అయ్యి అందులోకెళ్ళి ఇప్పుడు ఆమె ఫోటోలు అవి ఇవన్నీ తీసుకొని పంపించుకుంటూ ఇట్లా చేస్తుండన్నట్టు. హైలైట్ ఏందంటే ఆ పిల్లగాడు మైనరు. అందుకని జెప్పేసే మీకు చెప్పేదల్లా ఒకటే. ఇప్పుడు ఆ కేస్ నాకు తెలిసి అది సాల్వ్ అయిపోయి ఉంటది. ఎందుకంటే వాళ్ళు పోలీసోళ్ళు ఆల్రెడీ పిలిపిస్తారు అని చెప్పేసి అన్నారు కాబట్టి నాకు తెలిసి సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నా. అందుకని చెప్పేసే మీరు గనక మీ మొబైల్ నంబర్‌లు గనక ఏవైనా కూడా సోషల్ మీడియా గాని, లేకపోతే మెయిల్స్ గాని ఏదైనా గాని మీరు యూజర్ అకౌంట్‌గా మీ మొబైల్ నంబర్ యూజ్ చేస్తే ఫస్ట్ వాటన్నిటిని తీసి పడేసేయండి. తీసి పడేసి మీరు ఇండియాలోకెళ్ళి ఎళ్ళిపోర్రి. ఎందుకు అనంటే మీరు గనక అవి ఇక్కడనే ఉన్నాయనుకో ఇట్లా మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఎక్కువున్నది. సో, గర్ల్స్ బీ కేర్‌ఫుల్. ఎందుకంటే మీకు మోస్ట్‌లీ ఇలాంటి థ్రెట్స్ అనేటివి ఉండొచ్చు.